నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నా పేరు వలి. రక్షణగా ఉండాల్సిన పోలీసులే పూర్తిగా వారి వృత్తిని కూడా మరిచిపోయి మహిళల జీవితాలతో చెలగాటమాడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎవరైనా కంప్లైంట్ చేయడానికి పోలీస్ స్టేషన్కి వస్తే వారి సమస్యను తీర్చాల్సింది పోయి ఇంకా వారిని సమస్యల్లోకి నెట్టుతున్నటువంటి పోలీసుల వ్యవహారం తాజాగా వెలుగులోకి వస్తోంది. ముఖ్యంగా మనం చూసుకుంటే తెలంగాణలో గత కొన్ని రోజులుగా పోలీసులు చేస్తున్నటువంటి చేష్టలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. కాళేశ్వరం సిఐ భవానీ సేన్ మహిళా కానిస్టేబుల్ మీద తుపాకీ గురిపెట్టి లైంగిక వాంఛ తీర్చాలని డిమాండ్ చేస్తూ కొన్నిసార్లు ఆమె మీద తిరగబడి లైంగికంగా వాడుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక మరొక ఉదంతం నల్గొండ సిఐ కూడా అదే కోవకు చెందారు. ఇక తాజాగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి ప్రదీప్ అనే కానిస్టేబుల్ తన దగ్గరకు వచ్చే మహిళలు అంటే ఏదైనా సమస్యతో స్టేషన్ గడప తొక్కే మహిళల్ని తమ సమస్య తీరుస్తాను అంటూ వారి నెంబర్లు తీసుకుని వాళ్ళని ట్రాప్లోకి దించి లైంగికంగా వాడుకున్నటువంటి పరిస్థితి ఉంది. లైంగిక వాంఛ తీర్చాల్సిందే అంటూ డిమాండ్ చేసే పరిస్థితి ఉంది. మాట వినకపోతే మీ విషయాలు బయటికి చెప్పేస్తాను, మీ దగ్గర ఉన్నటువంటి ఆ ఫోటోలు కావచ్చు, మీ దగ్గర ఉన్న డేటా పూర్తిగా సోషల్ మీడియాలో పెడతానంటూ బ్లాక్మెయిల్ చేసిన పరిస్థితి ఉంది. సో అట్లాగే తన ఇంటి దగ్గర ఉన్నటువంటి ఒక మైనర్ బాలికలను కూడా నమ్మించి మోసం చేసి మాయమాటలు చెప్పి తన జీవితాన్ని నాశనం చేశాడని ఒక తల్లి కంప్లైంట్ చేసింది. సో ఇతని వ్యవహారం మొత్తం కూడా ఆ తల్లి కంప్లైంట్ చేసేసరికి మొత్తం హిస్టరీ బయటకు తీస్తే అనేక ఉదంతాలు బయటకు వస్తున్నాయి. శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా చేస్తున్న ప్రదీప్ సాగించినటువంటి అరాచకాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. అనేక మంది మహిళల్ని ఎవరైనా సమస్య చెప్పుకోవడానికి మహిళలు ఎవరైనా వస్తే వాళ్ళ నెంబర్లు తీసుకోవటం, వాళ్ళ నెంబర్లు తీసుకొని వాళ్ళకి ఫోన్లు చేయడం, మీ సమస్య పరిష్కరిస్తానంటూ అక్కడికి రండి ఇక్కడికి రండి అని చెప్పడం, బ్లాక్మెయిల్ చేయటం, లైంగికంగా వాంఛ తీర్చాలని చెప్పి వాళ్ళని అడగటం, ఇవన్నీ కూడా అనేక విషయాలు ప్రస్తుతం బయటకు వస్తున్నాయి. పోలీసు అధికారులు ప్రదీప్ కానిస్టేబుల్ గురించి ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. చెప్పినాడు కానీ పెళ్లి చేసుకోమని చెప్పి అడిగినప్పుడు నాకు సంవత్సరం క్రితమే పెళ్లి అయినది అని చెప్పి నిరాకరించడం చేయడం జరిగింది. తదుపరి బాధితురాలికి మరియు వారికి సంబంధించినటువంటి ఫోటోలు కూడా తన వద్ద ఉన్నాయని చెప్పి బెదిరించడం, నీవు ఫేస్బుక్లో పెడతానని చెప్పి బెదిరించడం జరిగింది. ఇతను కానిస్టేబుల్గా గత 4 సంవత్సరాలకి 2020 బ్యాచ్కి సంబంధించినటువంటి వ్యక్తి ఎడ్బిఆర్ షీరాబాద్ పిఎస్లో ఫస్ట్ పోస్టింగ్ చేయడం జరిగింది. తర్వాత ఇప్పుడు ప్రస్తుతం ఆర్జీఐ పోలీస్ స్టేషన్లో వర్క్ చేస్తున్నాడు. ఇతన్ని ఈరోజు మేము అదుపులోకి తీసుకోవడం జరిగింది. కంటిన్యూ ఉన్నదని చెప్పి అంటున్నారు. అడిగినందుకు పెళ్లి చేసుకోమని చెప్పి అడిగినందుకు నిరాకరించినాడు. ఇట్లా ఒకటి కాదండి, అనేక ఉదంతాలు ఈ మధ్యకాలంలో బయటకు వస్తున్నాయి. నిజంగా రక్షణ కల్పిస్తారు, మన సమస్యల్ని తీరుస్తారు, మనకి ఏదైనా ఇబ్బంది ఉంటే ఆ ఇబ్బందిని పూర్తిగా ఆ ఇబ్బందుల నుంచి బయటపడడానికి పోలీసు వ్యవస్థ పనిచేస్తుందని ఒక నమ్మకం, ఒక ఆశతో స్టేషన్ గడప తొక్కుతారు. కానీ అలా సమస్యలతో వచ్చే వాళ్ళని మరింత సమస్యల్లోకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మహిళలైతే వాళ్ళని లోబరుచుకోవటం, లైంగిక వాంఛ తీర్చాల్సిందని చెప్పి పట్టుబట్టడం. సో నిజంగా పోలీసు వ్యవస్థకే వీళ్ళు కళంకం తీసుకొచ్చే విధంగా, పోలీసు వ్యవస్థకే ఒక చెడ్డ పేరు తీసుకొచ్చే విధంగా కొంతమంది పోలీసులు ప్రవర్తిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కాళేశ్వరంలో ఉన్నటువంటి సిఐ భవానీ సేన్ మహిళా కానిస్టేబుల్ మీద తుపాకీ గురిపెట్టి లైంగిక వాంఛలు తీర్చుకున్నాడంటే ఎంత వికృతమైనటువంటి పరిస్థితి పోలీస్ స్టేషన్లో ఉన్నదో అర్థమవుతుంది. ఇక నల్గొండ పోలీసులు కూడా, నల్గొండ సిఐకి సంబంధించి కూడా, ఎస్ఐ సంబంధించి కూడా వివరాలు ఈ విధంగానే ఉన్నాయి. ఇక మరొక ఉదంతం ఇది. రాజేంద్ర నగర్ పరిధిలో ఉన్నటువంటి శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్లో ప్రదీప్ అనే కానిస్టేబుల్ అనేక మంది మహిళలతో జీవితాలు ఆడుకున్నాడు. తన ఇంటి దగ్గర ఉన్న ఒక మైనర్ బాలికను కూడా వదలకుండా మాయమాటలు చెప్పి అనేకసార్లు లైంగిక వాంఛ తీర్చుకొని పెళ్లి విషయం వచ్చేసరికి దాటేసిన పరిస్థితి ఉంది. ఇక ఆ తల్లి మనోవేదనతో పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ చేస్తే గతంలో జరిగిన ఉదంతాలన్నీ కూడా బయటకు వచ్చిన పరిస్థితి ఉంది. సో పోలీసు ఉన్నతాధికారులు ఎవరైతే ఉన్నారో ఆయా పోలీస్ స్టేషన్స్లో జరుగుతున్న వ్యవహారాన్ని పూర్తి స్థాయిలో ఒక కంట కనిపెట్టాల్సిన అవసరం కనిపిస్తుంది. ఎవరు కీచకమైనటువంటి పోలీసులు ఉన్నారు, ఎవరు కింది స్థాయిలో కానిస్టేబుల్స్ కావచ్చు, సీఏలు కావచ్చు, ఎస్ఐలు కావచ్చు, వాళ్ళ మీద నిరంతర నిఘా పెట్టాల్సిన అవసరం కనిపిస్తుంది. ఆయా పోలీస్ స్టేషన్స్ పరిధిలో ఎవరైనా మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తే ప్రజలు కొంత అవగాహన కల్పించాల్సిన అవసరం కనిపిస్తుంది. పోలీసు ఉన్నతాధికారులు ఎవరైనా మీతో చెడుగా ప్రవర్తిస్తే, ఎవరైనా మీ జీవితాలని బ్లాక్మెయిల్ చేసే విధంగా ఎవరైనా పోలీసు అధికారులు ప్రవర్తిస్తే కనుక వెంటనే ఈ టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేయండి, వెంటనే వీరిని సంప్రదించండి. లేదంటే ఒక బృందం మేము ఏర్పాటు చేశాము, మీరు ఏదైనా సమస్య ఉంటే పోలీసుల నుంచి మీరు వీళ్ళని కలవండి అని చెప్పి పోలీసు అధికారులు కొంతమంది ఈ విధంగా
అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తే గానీ అసలు విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. సో పూర్తి స్థాయిలో పోలీసు వ్యవస్థను ఒక ప్రక్షాళన చేయాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తోంది.